చూడడానికి చాలా దారుణంగా ఉంది, మీరు చూడలేరని చెప్పి మా పరిస్థితి ఎలా ఉందంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు. ఫాస్ట్ ఫుడ్ మానేసాము, అన్ని ఇంట్లో వండుకుని తింటాము. బద్ధకం అయ్యి వండుకోవడానికి బద్ధకం అయ్యి టైం లేక వండుకోవడానికి ఉండేది కాదు. ఇంకా కొంచెం చిటపడేదాకా ఇక్కడ ఉందనుకున్నాను. అండ్ కొంత రీల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అవి నేను కలిసి వెళ్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా గణేష్. ఈరోజు వీడియో చైనా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే స్టార్ట్ చేశాను, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా. అయితే వీక్ ఆఫ్, సో దానివల్ల మేము బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. మేము లేచి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 12 అయ్యింది. ఎప్పుడు ఇదే చెప్తుంది దుర్గా అని అనుకుంటారేమో. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను. ఏంటంటే ఎండలు అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయండి. 12కి మేము బయటకు వచ్చేసరికి చాలా భయంకరంగా ఎండ ఉంది. ఇంకా సర్లే అని చెప్పి బండి లోపల పెట్టి కార్ మూతేసిన దాన్ని ఓపెన్ చేసి మరి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. నేను యాక్చువల్గా చిన్న పిల్లకి వేసుకున్నాను ఇందాక, మీకు అది కూడా ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ చిన్నగా ఉంది, చూడడానికి చాలా దారుణంగా ఉంది, మీరు చూడలేరని చెప్పి హెయిర్ అయితే లీవ్ చేసాం అనమాట. ఈ ఎండలో హెయిర్ లీవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. యాక్చువల్గా హనుమాన్ జంక్షన్కి రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్, మంత్లీ గ్రాసరీస్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా పప్పులు ఉప్పులు అలాంటివి ఏమైనా కావాలంటే డిమార్ట్కి వెళ్తాము. ఆల్రెడీ లాస్ట్ మంత్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అంత నీడేం లేదు, ఉండేది ఇద్దరమే కాబట్టి. ఇక్కడ 10 డేస్కి ఒకసారి అలా వస్తాం. గానాకి వీక్ ఆఫ్ కుదిరినప్పుడు అలా వస్తాము. ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. అంటే మా సరౌండింగ్స్లో ఏమి దొరకవు, ఉంటాయి కానీ అంత ఫ్రెష్ అయితే ఏమి ఉండవు. కొంచెం లోపలికి అనమాట, విలేజ్ టైప్లో ఉంటుంది. సో హనుమాన్ జంక్షన్కి వస్తే రైతు మార్కెట్ అవన్నీ ఉంటాయి, అవి కూడా తీసుకుందాం. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది చూడాలి. ఈరోజు గన వీక్ ఆఫ్ కాబట్టి మేము ఎలా స్పెండ్ చేస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి చివరి వరకు. అండ్ నేను ఒక్కరోజు ఇంట్లో ఉండాలన్నా చాలా కష్టంగా ఫీల్ అవుతాను అనమాట. కానీ గన ఇంట్లో 10 రోజులన్నా నాకు ఎంత టైం పాస్ అవుతుంది అంటే అదేదో క్షణాల్లో గడిచిపోయినట్టు అనిపిస్తే అలా టార్చర్ చేస్తూ ఉంటాను నన్ను. ఇదే హనుమాన్ జంక్షన్, బాగుంటుంది. మన సైడ్ ఉన్నట్టు ఉండదు ఆంజనేయ స్వామి, కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం. బట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాయి. 12 అయ్యింది కాబట్టి టైమ్. ఇలా వెళ్తే అదే రైట్ మార్కెట్, ఇవంతా మార్కెటేనండి, ఇదంతా మార్కెటే. ఎప్పుడు చూసినా రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా ఈరోజు మేము వచ్చింది వీక్ డేస్, మండే, అది కూడా ఆఫ్టర్నూన్ 12కి కాబట్టి అంత జనం అయితే లేరు. మామూలుగా ఇంకా ఎక్కువ జనం ఉంటారు, ఎందుకంటే చుట్టుపక్కల పీపుల్స్ అందరూ ఇక్కడికి రావాలి షాపింగ్కి, దానికి కూడా. ఇటు సైడ్ అంతా రైట్ మార్కెట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు ఒక రైట్ మార్కెట్కి వెళ్తాము, సో అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఫైనల్గా అయితే రైట్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ 4 or 5 rows ఉంటాయి. మాకు కార్నర్లో లాస్ట్ రోలో షాప్ ఉంటుంది, అక్కడే ఎక్కువ అలవాటు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాము. మరీ ఎక్కువైతే తీసుకోము, 10 డేస్కి ఒకసారి అలా సరిపోయేలా తీసుకుంటాము. అండ్ పక్కన ఆకుకూరలు ఉన్నాయి, మోస్ట్లీ అన్ని రకాల ఆకుకూరలు దొరికేస్తాయండి. ఆకుకూరలు కూడా తీసుకున్నాము. ఆపోజిట్లో వచ్చేసి నాటు చిక్కుడుకాయలు ఉన్నాయి. యాక్చువల్గా నాటు చిక్కుడుకాయలు అసలు దొరకట్లేదు. నాటు చిక్కుడుకాయలు, వంకాయలు కూడా తీసుకున్నాను. ఇక్కడ కావాలని గన నాకు కార్ డోర్ అన్లాక్ చేయకుండా ఏడిపిస్తున్నాడు, అవన్నీ మోస్తున్నానని. ఫైనల్గా అయితే అన్లాక్ చేశాడు. షాప్కి వచ్చి చికెన్ కూడా తీసుకున్నాము. బర్డ్ ఫ్లూ అయితే ఇక్కడైతే ఏం లేదండి, బట్ మేము కూడా ఒక 1 month వరకు ఆగాము. ఇప్పుడు ఇక్కడైతే ఏం లేదు, అంతా ఓకే. సో అందుకని చెప్పి చికెన్ అయితే తీసుకున్నాము. అండ్ ఆపోజిట్లో ప్రాన్స్ పెట్టారని చెప్పి ప్రాన్స్ దగ్గరికి వెళ్తూ రోడ్ మీద ఇవి పెట్టారు ఫిషెస్. ఎండలో పాపం అలా వదిలేసారు అట్లనే. అండ్ ఇక్కడ ప్రాన్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ ఆంటీలు చూసారా, ఆడతా పాడుతా పని చేసుకుంటున్నారు తాయితీగా కూర్చొని. ఎవరైనా వస్తే వస్తున్నారు, లేదంటే లేదు అన్నట్టుంది. తాయితీగా ఆడతా పడతా చేసుకుంటున్నారు. అండ్ రాజమండ్రిలో అయితే లైవ్లో కొనుక్కోవచ్చండి. ఇక్కడ ఎప్పుడో మార్నింగో అంతకు ముందు రోజు నైటో పెట్టుంటారు. ఇంకా చచ్చినట్టు అవే తీసుకోవాలి, నచ్చితే తీసుకోవాలి, లేదంటే లేదా అన్నట్టు ఉంది. ప్రైజెస్ కూడా ఇంచుమించు అక్కడ ఇక్కడ ఒకటే. అండ్ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్కి వచ్చి అయితే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. హైవే కంటే పక్కన సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే కొంచెం చెట్లు అవి ఉన్నాయి, కొంచెం బాగుంటుంది అని చెప్పి అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఎక్కడన్నా ఆగాలనుకుంటే ఆగొచ్చు అని చెప్పి సర్వీస్ రోడ్లోంచి అయితే స్టార్ట్ అయ్యాము.
చూసారా అసలు బైక్స్ వాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరో తప్ప అసలు ఎవ్వరూ కనిపించట్లేదు. హెవీ వెహికల్స్, కార్స్ ఇవే తప్ప అసలు చాలా దారుణంగా ఉందండి ఎండ అయితే. సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన టేకర్స్ అన్నీ తీసుకోండి. వామో గాయస్, నిజంగా చెప్తున్నా, ఒకవేళ మేము కార్ వేసుకెళ్ళకపోయిందంటే అసలు చాలా 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 ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట ఎండకి. రోడ్డు అసలు ఇది ఎక్కువ హైవేస్ కదా, మేము వెళ్ళేది మొత్తం మ్యాక్సిమం హైవే ఉంటుంది. హైవే వల్ల ఇంకా ఎండ ఎక్కువ పడేస్తుంది అనమాట. రోడ్డు మీద ఎలా ఉందంటే ఎండమావులు చిన్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు చెప్తారు కదా, ఆ ఎండమావులు కూడా కనిపిస్తుంది. అంత దారుణమైన ఎండ ఉందన్నమాట. మా పరిస్థితి ఎలా ఉందంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఇక్కడ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాపర్గా ఉండదు గాయ్స్. డ్రింకింగ్ వాటర్ కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే కొనుక్కోవాలి. ఘనా కంపెనీ దగ్గర ఉంటుంది అనమాట. ఘనా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాడు. అదొక ప్లస్ పాయింట్ అయింది. ఏమైనా కావాలంటే ఇలా లాంగ్ వెళ్ళాలి, గ్రాసరీస్ కావాలంటే డీమార్ట్కి వెళ్ళాలి. సో అలా ఉంది మా పరిస్థితి. రాజమండ్రిలో అయితే ఇప్పుడు మీకు వీడియోలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. చికెన్ కొనుక్కున్నాం, మటన్ వీడియోలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. చికెన్ తీసుకున్నాము, ప్రాన్స్ తీసుకున్నాము. ఇంకా దొరికిందే ఆనిముత్యం అన్నట్టు ఉంది రాజమండ్రిలో. దొరికింది ఏంటంటారా, దొరికిందే ప్రసాదంలా తీసుకోవాలన్నట్టు. రాజమండ్రిలో అప్పటికప్పుడు పట్టి ఇలా తీసుకోవడానికి బద్ధకం అయ్యి, వండుకోవడానికి బద్ధకం అయ్యి, టైం లేక వండుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో మార్నింగో నైటో తెచ్చారు, అవి ఐస్లో వేసారు, అదే తీసుకున్నాం. ఫిష్ అయితే అసలు అక్కడికి అసలు సంబంధమే లేదు, ఏయో చేపలు ఉన్నాయి. ఇంకా అందుకని ఫిష్ అయితే తీసుకోలేదు. అసలు మాకు ఫిష్ ఎలా వండుకోవాలో ఏంటి ఏం తెలియదు. సో దానివల్ల అయితే ఫిష్ తీసుకోలేదు. సో అలా ఉంది గైస్ ఆ పరిస్థితి. ఇంటికి వెళ్ళాలంటే 2.5 hours జర్నీ బండి అయితే. కార్ అయినా ఇంచుమించు 2 hours 2:15 minutes అలా పడుతుంది. ఏం తెచ్చుకోవాలన్నా లాంగ్ వెళ్ళాలి. బయటకు వద్దామంటే బయట ఏం ఉండవు, ఓన్లీ జస్ట్ ఆ రోడ్డు మీద ఉన్న ముసలోళ్ళని చూసి ఆనందపడడం తప్ప ఏం ఉండదు. దానికంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవడం బెటర్ అని చెప్పి టీవీ చూసుకుంటాం అన్నమాట. మా వీకెండ్ అయితే మేము ఇలా స్పెండ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ప్లాన్. ఎక్కడికి నచ్చితే అక్కడ తిరుగుతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ అనమాట. హరీబరీ లైఫ్ ఉండదు, నీట్గా ఎంజాయ్మెంట్గా ఉండొచ్చు. రాజమండ్రిలో అయితే హరీబరీ లైఫ్. ఎందుకు ఏం చేస్తాం మాకు తెలిసేది కాదు. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉంది. మాకు నచ్చినప్పుడు ఇంటికి వెళ్తున్నాము, మాకు కావాల్సిన రోజులు ఉంటున్నాము, నీట్గా వచ్చేస్తున్నాం. బట్ 100%లో 60% రాజమండ్రి బాగుండేది అక్కడ స్టేయింగ్ ఉండడానికి. దానికి ఇక్కడ మాకు ఇంకా అలవాటు లేదు కాబట్టి మాకు అలా అనిపిస్తున్నట్టుంది. బట్ ఓకే, మిగతా 60%లో 40% ఇక్కడే బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లిటరల్లీ బిర్యానీస్ మానేసాము, ఫాస్ట్ ఫుడ్ మానేసాము, అన్నీ ఇంట్లో వండుకుని తింటున్నాము. డ్రింక్స్ మానేసాము. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు అవన్నీ అన్నీ బ్రేక్ చేసేసి అన్నీ ట్రై చేసేస్తాం. బాగున్నా, చాలా రోజుల కొంచెం టేస్ట్గా తింటున్నాం. చాలా రోజుల తర్వాత అయితే బిర్యానీ తెచ్చుకున్నాం గాయస్ బయటకు వెళ్ళి. మేము ఎలాగో ఇంటి దగ్గర వంట చేసుకోలేదు. మేము బయటకు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. వచ్చేసరికి ఇంకా ఆకలి తట్టుకోలేము, వండుకుని తినలేమని చెప్పి బిర్యానీ తెచ్చుకున్నాం. బాగోదేమో అనుకున్నాం, బట్ ఓకే బాగానే ఉంది, బాగుంది. గాయ్స్, గుడ్ ఈవినింగ్. మీకు ఇందాక పెట్టాను కదా కంటిన్యూషన్ వీడియో. దాని తర్వాత అయితే ఇంకాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి 5:30 అలా అవుతుంది. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉండి చిరాకు వచ్చి ఇలా బిల్డింగ్ పైకి అయితే వచ్చాము. ఎంత కూల్గా ఉన్నట్టు కనిపిస్తుందో కానీ చాలా 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 గుబులు వస్తుంది. ఇంకా అలా టైంపాస్ చేస్తున్నాము. మా ఘనా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏంటి అలా సెటప్ చేశారు ఏంటనేది చెక్ చేస్తున్నాడు. ఇది మా ఇంటి దగ్గర రామాలయం అన్నమాట. ఇంకా అలా పైన టైంపాస్ చేస్తున్నాము. కిందకి వెళ్ళి ఇంకా కొంచెం చిటపడేదాకా ఎక్కడ ఉందో అనుకున్నాం. అండ్ కొన్ని రీల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. రీల్స్ కూడా చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, దుర్గా గణేష్ అఫీషియల్ అని ఉంటుంది. అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఒక పక్కంతా బిల్డింగ్స్ ఉంటే
ఒక పక్క అంతా మీకు చెప్పాను కదా పల్లెటూరు అని చెప్పి. మా ఇల్లే ఇంకా లాస్ట్, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, మా ఇల్లే ఇంకా లాస్ట్. ఇంకా ఇవంతా ఖాళీ స్థలాలు ఉంటాయి. ఇదంతా ఊరు అనమాట. ఈ పక్క అంతా ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. బట్ ఏంటంటే ఒకేసారి కూర్చోలేకపోతున్నాం, చాలా ఉడికొస్తుంది అన్నమాట. సో దానివల్ల చూసారా, నేను వీడియోస్ తీసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తాడు సౌండ్లు చేసి. అవన్నీ చూసారా, బట్ ఏంటది అసలు పేరు మర్చిపోయాను. పావురాలు అవన్నీ. ఇక్కడ చాలా పావురాలు ఉంటాయి. అక్కడ రామాలయం ఉంది కదా, అక్కడ ఎక్కువ ఉంటాయి. మనం చూసా గుడికి వెళ్ళినప్పుడు. సరే ఇవన్నీ అవే నా వెనకాల నుంచి కూడా వెళ్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో చూసారా, ఎన్ని ఉన్నాయో జిమ్ అని తిరుగుతున్నాయి అన్నీ. అక్కడ ఫిష్ కనిపిస్తుంది కదా, ఇంటి పైన వాళ్ళు బొమ్మలా పెట్టుకున్నారనమాట. అది ఎందుకంటే అలా పెట్టుకున్నారు? మీ ఇంట్లో ఎవరన్నా, మీ ఇంట్లో ఎవరన్నా, లేదంటే మీ ఊర్లో ఎవరన్నా పెట్టారా? మా ఊర్లో కూడా పెట్టారు. ఇది వరకు ఉండేది, ఇప్పుడు తీస్తారు. మా ఇంటి దగ్గర అయితే బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ ఫిష్, ఇక్కడైతే పింక్. నేనైతే అక్కడ ఏమన్నా అదే వాళ్ళు ఐడెంటిఫై కోసం పెట్టుకున్నారు ఆ బిల్డింగ్, ఎంత దూరం నుంచి అయినా ఐడెంటిఫై చేయడానికి. అందుకేనా అది వాటర్ ట్యాంక్ అలా షేప్ పెట్టుకున్నారు వాళ్ళు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి కారిపోవా నీళ్ళు పెడతారు అలాగా? ఎందుకు చెప్పండి, తెలీదా నీకు? మీకు కూడా తెలియదు అనుకుంటా. వాటర్ ట్యాంక్ అది. నేను అదిగా చెప్పాను. వాటర్ ట్యాంక్ మరే కావాలని ఆలోచించి చెప్పు అంటారా? నిన్ను కనిపించేద్దాం అనేసి చేస్తున్నాడు. సన్ టచింగ్ మీ. ఏంటి నాకులా సేమ్ దిగిపోయాడు అనుకుంటాడు ఎన్టీఆర్ చూడగానే. అది వైర్ ఎవరైనా తింపేస్తారు. ఇక్కడ రీల్స్ అయితే షూట్ చేస్తున్నాము. యాక్చువల్గా గన్నా ఫోన్లో అయితే షూట్ చేసాము. తను ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫోన్ ఇస్తే నేను అవన్నీ చూసుకొని ఏది బాగుందో చూసి అప్లోడ్ చేస్తాను. జస్ట్ సరదాగా చిన్న బిట్లు వీడియో అయితే తీసాను. అండ్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారు అంత బాగా వచ్చిందో, అందుకనే సింపుల్ వీడియోస్ అయితే తీసాము. అండ్ కిందకు వచ్చేసి అయితే మార్నింగ్ తీసుకున్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నానంటే, ఫ్రూట్స్ మార్కెట్లో అవన్నీ లిచీ ప్రైస్ అడిగితే పావు కిలో 100 రూపీస్ చెప్పింది. నాకు బాగా ప్రైస్ ఎక్కువ అనిపించింది. బట్ నాకు లిచీ అంటే ఫ్రూట్స్లో చాలా ఇష్టం. సో ఒకటైతే ఎత్తేసా, అదే కిందకి తీసుకొచ్చి తింటున్నాను అనమాట. అదే మెన్షన్ చేస్తున్నాను అక్కడ. అండ్ గన నా పక్కన మస్ట్ మిలన్ కట్ చేస్తున్నాడు జ్యూస్ ప్రిపేర్ చేయడం కోసం. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నా పక్కన గన మ్యాచ్ చూస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్. సో దానివల్ల నేను తర్వాత అయితే అబ్జర్వ్ చేశాను, ఆ సౌండ్లన్నీ వచ్చినాయి. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. నాకు ఫ్రూట్స్లో లిచ్చి, వాటర్ మిలన్, పిండాపిల్ అంటారు కదా, అవే బాగా ఇష్టం. అది కూడా చెప్తున్నాను అన్నమాట అక్కడ. అండ్ నేను వెజిటేబుల్స్ అన్నీ అలాంటి ప్లాస్టిక్ కవర్స్లో అయితేనే స్టోర్ చేస్తానండి. యాక్చువల్గా వెజిటేబుల్ స్టోరేజ్ కవర్స్ యూజ్ చేసేదాన్ని. అవి ఏంటంటే టమాటాస్ అవి కొంచెం ఎక్కువ రోజులు ఉంచేస్తే వాటర్ పట్టేస్తాయి కదా, దానివల్ల కవర్స్ అయితే పాడైపోతున్నాయి. మళ్ళీ మనం రీయూజ్ చేయడానికి అయితే ఉండదు. అది ప్లాస్టిక్ కవర్స్లో అనుకోండి లాంగ్ స్టోరేజ్ ఉంటాయి, అసలు పాడైనట్టే ఉండవు. బాగా ఎక్కువ రోజులు అయితే తప్ప పాడైనట్టు ఉండవు. మేము ఏంటంటే 10 డేస్కి ఒకసారి తెచ్చేసుకుంటాం కాబట్టి ఈ కవర్స్ నాకు బాగా యూజ్ అయినాయి. అవసరం లేకపోతే ఇంక పాడైపోతే ఒకవేళ కవర్ కూడా పడేయచ్చు అనమాట. సో దానివల్ల అయితే నేను ఈ కవర్సే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆకుకూరలు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 60 రూపీస్ 70 రూపీస్కి వచ్చినాయి అండి. ఇంకా చాలా ఉన్నాయి, నేను వీడియోలో ఇంకా తక్కువ చూపించాను. చాలా అంటే చాలా కాదు, 60 రూపీస్కి ఎన్ని వస్తాయి అంతవరకు ఉన్నాయి. ఈ మధ్యలో ఆకుకూరలు కూడా తినడం చాలా తగ్గించాం. సో దానివల్ల అయితే ఆకుకూరలు కూడా చాలా ఎక్కువే తీసుకున్నాము. అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి సపరేట్గా సర్దుకుంటున్నాను అనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.